హాయ్ ఎవ్రీవన్. నాగబంధం రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి క్రౌడ్ చూడండి, ఇంకా థియేటర్ ఫుల్ అవ్వలేదు. సో మ్యాక్సిమం ఫుల్ అయిపోద్ది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ నాగబంధం. సో బేసికలీ ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, నాగబంధం యొక్క ద్వారాలని తెరిచి మరణాన్ని జయించాలనేది విలన్ యొక్క ఉద్దేశం అయితే, దానికి విలన్ యొక్క ఎదురెళ్ళి సనాతన ధర్మం యొక్క ధర్మాన్ని హీరో రూపంలో ఉన్నటువంటి రుద్ర ఎలా సనాతన ధర్మాన్ని కాపాడి విలన్కి ఎదురెళ్ళి ఎటువంటి పోరాటం చేశాడనేదే ఆ మూవీ యొక్క బేసిక్ కాన్సెప్ట్. సో స్టోరీని కాస్త పక్కన పెట్టి మూవీలోకి వెళ్తే, మూవీ విషయానికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు హీరో యొక్క ఫ్యామిలీ, హీరో ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. మెయిన్ స్టోరీలోకి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. స్టార్టింగ్లో మాత్రం కొన్ని క్యారెక్టర్స్ని ఎక్కించుకోవడానికి కొద్దిగా ప్రత్యేక దృష్టి చూడాల్సి వస్తుంది. అంటే ఒక అరగంట వరకు కొన్ని క్యారెక్టర్స్ అర్థం కావు. బేసికలీ విలన్ క్యారెక్టర్స్ స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఉంటుంది. సో అవి వాటి కనెక్షన్ అనేది ఎప్పుడో ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో వాటి కనెక్షన్ కుదురుతుంది అన్నమాట. సో అప్పటి వరకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అవి కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా కొంచెం క్లమ్జీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి మెయిన్ స్టోరీ ఎంటర్ అవుతుంది. సో మెయిన్ స్టోరీ వచ్చేసరికి, మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయ్యేసరికి విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంటాయి. మెయిన్ స్టోరీలోకి వెళ్ళే కొద్దీ కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వస్తాయి. ఇలా రోమాలు, నాకైతే ఇలా రోమాలు నెక్కబడుచుకొని కొన్ని సీన్స్ నేను చూశాను. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి సినిమా ఒక లెవెల్కి వెళ్తుంది. సో మధ్యలో ఒక సీన్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కానీ, తర్వాత ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీన్ కానీ, అక్కడ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ సీన్ కానీ, అక్కడ కొంచెం ఎమోషన్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. అలాగే ఇంటర్వెల్కి ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఆ ట్విస్ట్ కానీ కొద్దిగా మూవీని ఆకట్టుకుంటాయి. సో ఓకే, మూవీ ఏదో ఉంటుంది, ఓకే, కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది. సో ఇంటర్వెల్ నుంచి కొంచెం ఎక్కడో ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఒక్క ఫైట్ సీను ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఒక 20-30 మినిట్స్ నార్మల్ స్టోరీ ఉండి తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. సో ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఒక్క ఫైటే 45 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా ఉంటుంది. సో ఇంకా ఆ ఫైట్ అయిపోతే క్లైమాక్స్లో ఇంకా అయిపోయినట్టు. ఇంకో మహా అయితే ఆ ఫైట్ అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్లో మూవీ అయిపోద్ది. సో ఆ ఒక్క ఫైట్కే సినిమా అంతా, ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఒక్క ఫైటే ఉంటుంది. సో అక్కడే కొంచెం చిరాకు కనిపించినట్టుగా, కొద్దిగా ఏదో ల్యాగ్ అవుతున్న ఫీలింగు కనిపిస్తుంది అన్నమాట. సో సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఫైట్, డ్రామా అనేది ఎక్కడ ఉండదు. సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం డ్రామా అనేది ఉండదు. బట్ కొన్ని పాయింట్స్కి అయితే సినిమా చాలా బాగుంటుంది. యాక్చువల్గా స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఈ సినిమాకి 130 కోట్ల బడ్జెట్ పెట్టారంట. సో ఖచ్చితంగా ఈ 130 కోట్ల బడ్జెట్ వర్త్. అంటే కొన్ని సెట్స్ ఉంటాయి, కొన్ని టెంపుల్స్ సెట్స్ ఉంటాయి. సో ఆ టెంపుల్ సెట్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అలాగే విజువల్స్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరు విజువల్స్ని ఒక స్థాయిలో నిలబెడతాయి. సో చాలా బాగుంటుంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా హై లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్లస్ విజువల్స్ చాలా బాగుంటాయి. అలాగే హీరో కూడా పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఇస్తాడు. కాకపోతే కొన్ని ఈ డైరెక్షన్లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. సో అందువలన ఎక్కడో సెకండ్ హాఫ్లో బోరింగ్ అనిపిస్తుంది అన్నమాట మూవీ. బట్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అమేజింగ్ ఫర్ సినిమా మొత్తానికి. సో ఖచ్చితంగా చూడొచ్చు మూవీ అయితే. ఖచ్చితంగా అంత తలనొప్పి సినిమా అయితే కాదు. కొన్ని రివ్యూలు చూశాను, మరీ దారుణంగా ఉన్నాయి. ఏంటంటే సనాతన ధర్మం యొక్క కొన్ని ధర్మాలు, ఆ మూవీలో ఆ సెట్స్లో కొన్ని సనాతన ధర్మాన్ని యొక్క విశిష్టం తెలియజేసే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో అవి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ. మూవీకి మనం ఇచ్చే పాయింట్స్ అంటే, మనం డైరెక్ట్గా రేటింగ్ రూపంలో కాకుండా ఇండైరెక్ట్గా మనం కొన్ని పాయింట్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను. మనం ఈ మూవీకి ఎన్ని బనానాస్ ఇస్తామనేది. థ్యాంక్ యూ.